పాలయ మాం. ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపేణ పాలయ మాం. ఆనందరూపేణ పాలయ మాం. వనితా టీవీ ప్రేక్షకులకి బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల పండుగ మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది. మరి ఆషాఢం వస్తే చాలు ఆషాఢం వచ్చింది బోనం ఎత్తుకుంది అని మనం అమ్మవారిని అలా కొలుచుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఆషాఢంలో బోనాల పండుగతో మొదలై ఎన్నో ఫెస్టివల్స్ కూడా ఎన్నో పండుగలు కూడా మనం అలా ఆనవాయితీగా చేసుకుంటూనే ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర పండుగగా కూడా మన గవర్నమెంట్ కూడా గుర్తించింది. ఇక బోనాల పండుగ అంటే ఆ అమ్మవారిని మనం చక్కగా ఆడపడుచుగా కొలుచుకొని ఆ అమ్మవారికి బోనం సమర్పిస్తాం, మనం మొక్కులు చెల్లించుకుంటాం, ఆ అమ్మవారిని కూడా మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటాం. ఈ బోనాల పండుగ మన తెలంగాణ ప్రాంతంలోనే కాదు, రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు. ఇక ఈ బోనాల పండుగ అసలు ఎప్పుడు మొదలైంది, బోనాల పండుగ యొక్క విశిష్టత ఏమిటి, అమ్మవారికి బోనం ఎందుకు సమర్పించాలి ఇత్యాది అంశాలు మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. వారి మాటల్లో బోనాల పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే పిల్లే. అమ్మ, ముందుగా ఈ బోనం అంటే ఏమిటి, అలాగే ఈ బోనాలు అనేది ఏ సంవత్సరంలో మొదలైంది, ఎందుకు మొదలైంది? బోనం అంటే మనం ఏదైతే భోజనం అంటున్నామో దానికి వికృతి పదం. ప్రకృతి వికృతి అన్నప్పుడు వికృతి పదం. ఎందుకు వికృతి పదము వాడుకలోకి వచ్చి అదే ఇన్ని తరాలుగా ఈ పండగ పేరు అదే ఎందుకు ఉండింది అంటే, ఇక్కడ ప్రత్యేకించి ఈ పండగ జానపదులు చేసుకునేటువంటి పండగ. ఆ జానపదులకి అమ్మ మనలాగా ఒక శిష్టాచారంలో చేసుకునేటువంటి పండగ కాదు. వాళ్ళంతా కూడా వారి ఊరి ఇళ్ళల్లో ఉన్నటువంటి అమ్మ, ఎల్లమ్మ అనుకోవచ్చు, పోచమ్మ అనుకోవచ్చు, ఉప్పలమ్మ అనుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రామదేవత. నిజానికి ఆ అమ్మలగన్నయ్య అమ్మకు అనేక విశేష అవతారాలు ఉన్నప్పటికీ మనం కొన్ని రూపాల్లో కొలుచుకుంటాం. జానపదులు వాళ్ళకి కనబడ్డేటువంటి రూపాన్ని ఎక్కడ ఏమీ లేకపోతే అక్కడ ఒక చిన్న బండరాయిని పెట్టి పసుపు కుంకుమ చల్లి, అమ్మ నువ్వే ఉన్నావు, ఈ విశ్వం అంతా నువ్వే ఉన్నావు, నువ్వు మమ్మల్ని రక్షించు అని ఆ తల్లిని వేడుకుంటారు. ఆ రకంగా ఆ తల్లికి వాళ్ళు పెట్టేటువంటి భోజనాన్ని బోనం అన్నారు. ఆ బోనం ఇక ఎప్పటి నుండి ప్రారంభించారు ఏమిటి అని కనుక మనం చెప్తే, మనకు చరిత్ర కాలంలో అందుతున్నటువంటి దాని ప్రకారంగా చూస్తే కాకతీయుల కాలంలోనే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గోలుకొండ నిజం చెప్పాలంటే మొట్టమొదటి బోనం అక్కడి నుండే ప్రారంభం అవుతుంది. ఈ గోలుకొండ అన్నది ఓనాటి కాలంలో గొల్లల కొండ. అక్కడ కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక గొల్లలు అంటే జనరల్గా గొల్లలు అంటే ఈనాటిలాగా కాకుండా ఆనాడు కులవృత్తులు ఉన్నాయి కనుక ఆ గొర్రెల్ని వాటిని మేపుతూ ఉండేవాళ్ళు ఆ కొండ మీద. అలా మేపుతూ ఉన్నప్పుడు అనుకోకుండా అక్కడేమైంది అంటే ఒక రాకూడని జబ్బేదో గొర్రెలకు వచ్చింది, గొర్రె పిల్లలకి. ఆ చచ్చిపోతుంటే ఆ గొల్లవాడు అక్కడ అమ్మ కనపడింది. చిన్న మనం ఏదైతే ఇప్పుడు అనుకున్నట్టుగా ఓ రాయి రూపంలో చెట్టు కింద, వేప చెట్టు కింద అమ్మ కనపడితే ఆ అమ్మకు దండం పెట్టాడనమాట. అమ్మ, నా గొర్రె పిల్లలు ఈ మంద అంతా బాగుండి ఉన్నట్టయితే నీకు బోనం చేస్తాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న తర్వాత ఈ గొర్రె పిల్లలకు వచ్చినటువంటి జబ్బు తగ్గిపోవడం వల్ల ఇక అక్కడ బోనం చేయడం అనేది మొట్టమొదటి బోనం అక్కడ మొదలైందనమాట. ఇక తర్వాత రాజుల పరంపర వచ్చినప్పుడు వారి సహకారం అలాగా పెద్ద ఎత్తున ఈరోజు కూడా మొదటి బోనం గోలుకొండ కోటలో మనం తీయడం అనేటువంటిది ఒక సంప్రదాయం. అమ్మ, సంవత్సరం మొత్తం మీద ఎన్నో మాసాలు ఉన్నప్పటికీ కూడా బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు? ఇది భారతీయ సనాతన ధర్మంలో, వాళ్ళు జానపదులు అవ్వనివ్వండి, ఒక హిందూ ధర్మంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కాలం మారుతూ ఉంటే పండగలు చేసుకుంటుంటాం. అలా మారుతున్నటువంటి కాలంలో ఇప్పుడు సూర్యగమనం కనుక చూసినట్టయితే ఆషాఢం అంటే ఉత్తరాయణం పూర్తయిపోయి దక్షిణాయనం ప్రారంభమయ్యేటువంటి కాలం.
అంటే ఏంటి, భూమికి సూర్యుడు దూరంగా వెళ్తున్నాడు. ఇలా దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే సూర్యుడు ప్రసాదించే వేడి తగ్గుతుంది, మనలో ఉన్న జఠరాగ్ని తగ్గుతుంది. అంటే మనకు అన్నం తిన్నటువంటి అన్నాన్ని ఎక్కువగా జీర్ణం చేసుకునే శక్తి ఉండదు. అందుకే ఇక్కడ మనం వాళ్ళు పెట్టినటువంటి చాతుర్మాస దీక్షలు కానీ మిగతా పండుగలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభమైనటువంటివి. అందులో భాగంగానే మరి ఇంకా జానపదులు అన్నారు. ముఖ్యంగా మనమైతే ఈరోజు సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ చెప్పి ఒక కనబడనటువంటి ఒక ఎనర్జీ ఉంది అని మనం చెప్తున్నాం. కానీ వాళ్ళు ఆ రోజే మనకు తెలియనటువంటి అతీతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి అమ్మ తప్ప మనల్ని ఎవరిని రక్షించలే వాళ్ళు వేరే వాళ్ళు లేరు. అందువల్ల అప్పట్లో పిల్లలకి ఈ ఎండాకాలం అంతా పోగానే వర్షం అప్పుడప్పుడే పడుతున్నటువంటి తొలినాళ్ళల్లో ఈ ఆటలమ్మ, పొంగు ఇలాంటి జబ్బులన్నీ వచ్చేవి. అండ్ ఆల్ ఆఫ్ సడన్ అంటే హీట్ పోయి ఇది వచ్చేది. అంటే శరీరం తట్టుకునేటువంటి శక్తి సైంటిఫిక్గా కూడా మనం ఆలోచించినట్టయితే ఒక్కసారి మనకి ఎండాకాలం నుండి వర్షాకాలం రాగానే వచ్చేటువంటి ఋతు మార్పు వల్ల వచ్చినటువంటి ఆ తేడాని సమతుల్యం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జ్ఞానపదులు మన జానపదులు. అందువల్ల వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి పద్ధతులు అమ్మకు మొక్కుదాం ముందు. అందుకే మీరేం చేస్తాం, మనం బోనం చేస్తాం. ఆ బోనంలో ఉన్నటువంటి ఆ ఆహార పదార్థాలు ఏమంటారంటే మనం చాలా వరకు ఘటాకాశం మఠాకాశం అని అంటుంటారు. ఈ ఘటము అంటే కుండ. ఈ కుండలో ఉన్నటువంటి దాన్ని ఇదంతా విశ్వంతో పోల్చి ఈ కుండని అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జీవజంతుజాలం వీళ్ళందరినీ రక్షించే బాధ్యత అమ్మ నీదే అంటూ ఈ అన్నాన్ని అమ్మ దగ్గరికి తీసుకువెళ్తారనమాట. అందువల్ల ఆషాఢ మాసాన్ని ఎంచుకోవడం అంటే ఈ ఋతుకాలం అంతా కూడా వచ్చేటువంటి వర్ష ఋతువు అంతా కూడా మేము ఆరోగ్యంగా ఉండాలి. ఇంతకుముందు పోయిన ఋతువు వల్ల వచ్చినటువంటి ఈ చిన్నపిల్లలకు వచ్చే ఆటలమ్మ, పొంగు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇవి రాకుండా ఉండాలి. అందుకోసం మనం మొక్కుతున్నాం. అందుకని ఆషాఢ మాసమే సరి అయినటువంటి మాసం. అమ్మా, బోనాల పండుగ డప్పు చప్పుళ్ళు, మేళతాళాలు, శివశక్తుల చిందులతో చాలా సందడిగా వాతావరణం ఉంటుంది కదా, వాటి యొక్క ప్రాధాన్యం ఏంటో ఒక్కసారి ప్రేక్షకులకు వివరిస్తారమ్మా? బోనాల పండగ అసలు డప్పు చప్పుడు లేకుండా అమ్మ పండగ అవ్వదు. ముఖ్యంగా ఇది ఓ రకంగా చెప్పాలంటే మీరు చూస్తూ ఉంటారు, దుర్గమ్మ పండగ అంటారు. అంటే తల్లి దుర్గామాత పండగే. కానీ కొంచెం ఏంటంటే కొద్దిగా వ్యత్యాసం ఎక్కడ, శిష్టాచారానికి మామూలుగా ఉన్నటువంటి ఈ ఆచారానికి కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ పరిభాషలో వాళ్ళు మాట్లాడతారు. అమ్మకి ఎప్పుడు కూడా అమ్మని ఉత్సాహపరుస్తూ రాక్షసత్వం ఎక్కడికక్కడ దునుమాడేటి తల్లివి దుర్గవు నీవు. ఈ దుర్గవి మాకు ఒక దుర్గములాగా అంటే ఏ కష్టాలు రాకుండా కాపాడే తల్లివి. అందుకని నేను ఈ మేళతాళాలతో నీ దగ్గరికి వస్తున్నావు అమ్మ, నీ భోజనాన్ని అలా తీసుకొస్తున్నావు. రాక్షసంలో ఎవరైనా ఉన్నా, రాక్షసతత్వం ఏదైనా ఉన్నా దాన్ని అంతా కూడా పారద్రోల. ఎందుకమ్మా, ఇంట్లో పూజ చేసేటప్పుడే ముందుగా ఒకసారి భూశుద్ధి అది చేసి ఘంటానాదం చేస్తాం. ఎందుకు చేస్తాము, ఉన్నటువంటి దుష్టశక్తులన్నీ వెళ్ళిపోవాలి. తర్వాత అమ్మవారి ఆవాహనం కావాలి. ఇక్కడ జానపద సంప్రదాయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి మేళం తాళం అంటే ఏదో చక్కగా సంగీత రూపంలోనూ వాళ్ళు వెళ్ళారు. చక్కగా డప్పు కొట్టుకుంటూ పోవడమే వాళ్ళకి ఉన్నటువంటి పద్ధతి ఒకటి. రెండవది, ఈ పండగలో ముఖ్యంగా పల్లెల్లో ఓనాటి కాలంలో ఉంటే ఈ పండగలో ప్రత్యేకించి ఒక పూజారి, బ్రాహ్మడు అనేటువంటి వాడు గుళ్ళో ఉండేవాడు కాదు. ఈ రోజైతే ఉన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో కూడా కుమ్మరి వాళ్ళు ఆ గుడిలో ఉండడం. తర్వాత ఈ పండగకి అన్ని కులాల వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ అనమాట. అంటే ఒక మాదిగ డప్పు తప్పనిసరిగా ఉండాలి, ఒక బేగరి వచ్చి ఆకు కట్టాలి, తర్వాత అన్నము రాసి పోస్తారు పొద్దున. తర్వాత ఎందుకంటే దాని మీద దిష్టి దోషం తీసి అదంతా కూడా తీసుకెళ్ళి పొలిమరిలో చల్లుతుంటారు. ఇట్లాగా పడి తీయడం అంటారు. అంటే అక్కడ చాకలి మంగళి వాళ్ళు ఉంటారు. అన్ని కులాల వాళ్ళు అమ్మ ముందు నీ ముందు తల్లి మేమంతా కూడా నీ బిడ్డలమే, కాపాడే తల్లివి నువ్వు. అందుకని మేమందరం మా దగ్గర ఇప్పుడు ఆ డప్పు వాళ్ళు ఎవరు కొడతారు, వాళ్ళ ఆ కులం వాళ్ళంతా మా ప్రాతినిధ్యం ఇది. అందుకని అందరు ఎవరి ప్రాతినిధ్యం వాళ్ళ అమ్మ ముందు చూపెట్టడం కోసం ఈ డప్పు వాయిద్యం అనేది ఉంది తల్లి. అమ్మ, బోనాల పండుగను వంతుల వారీగా జరుపుకుంటూ ఉంటారు. అంటే మన హైదరాబాద్లో చూసుకుంటే ఒక ఆలయంలో తర్వాత మరొక ఆలయంలో జరుపుకుంటూ ఉంటారు. ఇలా వంతుల ప్రకారం ఎందుకు జరుపుకుంటూ ఉంటారమ్మా? బోనాల పండుగ అంటే కావాల్సింది ఏంటమ్మా, కుండ మాత్రమే. మరి ఆ కుండ ఆనాటి కాలంలో ఉన్నటువంటి కుమ్మరులు అందరికీ కుండలు ఒకసారి ఎలా కాలుస్తారు, వచ్చేది వర్షాకాలం, కుమ్మరి వాములు వెలగాలి, కుండలు రావాలి. అంటే ఎండాకాలంలో దానికోసం సంసిద్ధం చేసుకున్న ఇంతమంది జనానికి కుమ్మరి కుండ అందించాలి అంటే ఒక్కసారి కాదు కదా, ఇదొక వెసులుబాటు ఒకటి. రెండవది,
ఒక్కొక్కరు అంటే ముఖ్యంగా మనము ఆషాఢ మాసం అనగానే బోనాల పండుగ అంటున్నాం కదా, నిజానికమ్మ తెలంగాణ ప్రాంతంలో పల్లెకి ఏ పల్లెకి వెళ్ళినా శ్రావణ మాసంలో జరుగుతుంది. ఆషాఢం భాగ్యనగరంలో మాత్రమే ఆషాఢ బోనాలు ఉంటాయి. ఆషాఢం అని చెప్పినప్పటికీ భాగ్యనగర కాలంలో మాత్రమే ఉంటాయి. దీంట్లో ముందుగా మనకున్నటువంటి కాలానుగుణంగా అప్పుడు జరిగినటువంటి కొన్ని ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఇది జరిగింది కాబట్టి ఈ వారం అంటూ మనం మొదలుపెట్టినటువంటి 4 చోట్ల మనకి 4 ముఖ్యమైనటువంటి దేవాలయాల్లో ఎక్కడెక్కడైతే ప్రత్యేకించి ఒక ప్రత్యేకత జరిగిందో, అంటే సికింద్రాబాద్ అనుకుంటాం. అక్కడ ఎందుకు ఆయన ఎక్కడి నుండో ఉజ్జయిని నుండి సూర్యుడి అప్పయ్య అన్న ఆయన తీసుకొచ్చాడు అమ్మవారిని, అందుకని ఆయన పేరు మీద అదొక వారం. అలాగే అక్కన్న మాధన్నలు ఆనాటి తానీషా కాలంలో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఇలాగే మనం చెప్పుకున్నటువంటి ఒక ప్లేగు లాంటిదో ఒక అమ్మవారి లాంటిదో వచ్చి జనమంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి కాలంలో అప్పుడున్నటువంటి రాజు, నిజం చెప్పాలంటే ముస్లిం తానీషా అయినప్పటికీ ఆయన చేత అమ్మకి ఈ నదిలో చక్కగా మూసీ నదిలో ఒక చాట నిండా ముత్యాలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా అమ్మవారి పేరు మీద వదిలారు. అంటే అదొక కారణం కాబట్టి అక్కడ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇన్ని చోట్ల చేస్తే ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని గురించి ఆలోచిద్దాం. ఒక ప్రభుత్వము దీన్ని మన పండగగా చేసింది, అంటే ఒక రాష్ట్ర పండగగా అన్నారు. మరి రాష్ట్ర పండగ చేసినప్పుడు ఈ 4 చోట్లకి ఒకటే ముఖ్యమంత్రి ఒకటే ఆ దేవాదాయ శాఖ మంత్రి ఎలా వెళ్తారమ్మా? కష్టం కదా. ఇప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి ఈ అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా అందులో భాగం అవ్వాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో అంటే అప్పుడు ఇవన్నీ ఇలా కలిసి లేవు. ఈ జంట నగరాలన్నీ ఒక చోటుకి లేవు. ఏ గ్రామానికి అదిగా ఉన్నట్టుగా అంత భాగ్యనగరం అయినప్పటికీ వేరువేరుగా ఉన్నటువంటి కాలాల్లో అప్పుడు ఒక్కొక్క వారం ఇక్కడ ఆషాఢ మాసపు బోనాలు అనేవి మనకి జరుపుకునే వాళ్ళమ్మా. అమ్మ, ఈ బోనాలు ఊరు వాడ చిన్న పెద్ద అందరూ మమేకమై జరుపుకునే పండుగ. అయితే గోల్కొండలో మొదలైన పండుగ మనకు లాల్ దర్వాజాలో ముగుస్తాయి. ముందుగా గోల్కొండలోనే మొదలవ్వడానికి కారణం ఏంటంటారు? ప్రారంభంలోనే కొద్దిగా అనుకున్నాను చూచాయిగా. ఏంటంటే గోల్కొండలో ఎందుకు ప్రారంభమైంది అంటే అప్పటికి ఎవరింట్లో వాళ్ళు ఎప్పుడైతే అంటే ఎవరి పొలం దగ్గర వాళ్ళు, ఎవరి గ్రామపు ఇళ్ళల్లో వాళ్ళు, గ్రామం ఇళ్ళల్లో ఉన్నటువంటి తల్లిని ఎల్లమ్మ అన్నాం, పొలమేరలో ఉన్న తల్లిని పోలేరమ్మ అన్నాం, చెరువు గట్టు తెగకుండా పెట్టుకున్నటువంటి వాళ్ళని మైసమ్మ అన్నాం. ఇట్లాగా ఆ అమ్మవారికి మనం ఒక రక్షణ కోసం తల్లిని పెట్టుకున్నాం. ఇట్లా పెట్టుకున్నటువంటి అమ్మవార్లకు మనం వాళ్ళు అక్కడే ఏదో వాళ్ళకు తోచింది. ఆనాటి కాలం ప్రకారంగా బలులు ఇవన్నీ అంటే జంతు బలి కూడా ఉండేది. ఆనాటి కాలంలో ఆనాటికి అనుసరించి వాళ్ళు చేసుకునేవాళ్ళు. అంటే అందరూ కలిసి ఎప్పుడు చేసుకోవడం మొదలు పెట్టారు అంటే మొదటగా గోల్కొండలో అనుకున్నాం. గోల్కొండలో ఎందుకు మొదలు పెట్టారంటే వాళ్ళు గొల్లలు వాళ్ళ వృత్తే అది కదా. ఈనాటిలాగా కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఆ వర్ణ వ్యవస్థలో వారి వృత్తే గొల్లలు కురుమలు. అంటే వాళ్ళు ఆ గొర్రెల్ని వీటిని పెంచాలి, మేకల్ని. వాటి యొక్క గొర్రెల జుత్తుతో వాళ్ళు గొంగళ్ళు నేయడం, ఇప్పుడైతే మనం రగ్గులు రకరకాలుగా కొనుక్కుంటాం కానీ గొంగళ్ళు ఇవన్నీ నేయడం అది వాళ్ళ వృత్తి అనమాట. ఆ వృత్తికి దోహదపడేలాగా అమ్మను కోరుకున్నారు. అమ్మ మమ్మల్ని వీటిని రక్షించమని. అందుకని మొట్టమొదటిసారిగా అయిన తర్వాత గోల్కొండ ప్రభు కాకతీయ కాలంలో ఉన్నటువంటి ఆ కాకతీయ రాజులు దీన్ని ప్రతిపాదించిన తర్వాత తప్పకుండా మనం చేయాలి, ఇది ఈ కోటలో మనం మొదలు పెట్టాలి అని అక్కడ మొదలుపెట్టారు. అలా మొదటిసారి అక్కడ మొదలైనటువంటిది. అమ్మ, బోనాల పండుగ గురించి, బోనం ఎలా తయారు చేయాలి అన్న విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారమ్మా. ముఖ్యంగా చూసుకుంటే పోతురాజు ఆయనను ప్రతిబింబించేలా ఓ మనిషి చేత పండగ సమూహాన్నంతా నడిపిస్తూ ఉంటారు. నిజంగా ఆ ఆచారం ఎందుకు వచ్చిందంటారమ్మా? మనందరం బాగా గుర్తుపెట్టుకోవడం కోసం, మనందరం ఎలా ఉండాలో తెలిపేటువంటి పండుగలోని విశిష్టమైనటువంటి ఒక ఆచారం. ఈ లోపల మనం బోనం చేసామంటేనేమో అమ్మని మనం అక్కడ ఆవాహన చేసినట్టు లెక్క ఇందులో లోపల. కాబట్టి అమ్మని మీరు ఆ పూలతో అలంకరిస్తూ ఉండండి, నేను ఈ సమాధానం ఏంటో చెప్తాను. బోనంలో మనకి బోనాలు ఎత్తుకుపోయే వాళ్ళందరూ కూడా అంటే తల మీద బోనాన్ని మోస్తూ ఉండి మనకి ఉన్నటువంటి వెళ్తున్నాం కదా, వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీమూర్తులు శివసత్తులు అంటారు. శివసత్తులు అన్నది కూడా ఇది జానపదమే. శివశక్తి అంటే శివుడి యొక్క శక్తి, అమ్మవారు పార్వతి. ఆ శివసత్తులు అని ఎందుకు చెప్తున్నామంటే అది శివశక్తి అని. అంటే ఇది జానపదం, మనం దాన్ని శివసత్తులు అన్నాం.
శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అసత్వామారాధ్యం హరిహర విరించాది విరపి ప్రణతుం స్తోత్రం వాగతం కృతతో యహ అంటూ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చెప్పారు శంకరాచార్యులు ఆనాడు సౌందర్యంలో మొట్టమొదటి శ్లోకం చెప్పాడు. అమ్మా ఏమో అనుకుంటున్నాడు కానీ ఆ శివుడు కూడా శివశక్తి లేకపోతే, అంటే నువ్వు లేకపోతే శివుడు కూడా ఏమీ లేనివాడు, చలనం లేనివాడు అంటూ చెప్పాడు. అంటే అంతటి ఆ పరమాత్మ కూడా, పరమేశ్వరుడు కూడా శక్తి లేకపోతే ఏమీ లేదు. సృష్టి అంతా కూడా చైతన్యం భరితంగా ఉంటుంది. అంతా కూడా తల్లి యొక్క ఆ పరాదేవి యొక్క రూపం అన్నమాట. ఆ పరాదేవి రూపం ఏదైతే ఉందో ఆ అమ్మను మనం కొలుస్తున్నాం కదా, ఇక్కడ అది బాగుంది. ఇక్కడ మనకు వాళ్ళు ఇచ్చేటువంటి సందేశం ఏంటి, ప్రతి పండగ మా భారతీయ సనాతన ధర్మంలో నాది జానపదం అనేది విశిష్టమైన పండగ అనేది, అందులో ఒక సందేశం ఉంటుంది, ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇన్ని కలిపి ఉంటేనే ఆ పండగ. దీంట్లో ఈ సంస్కారంలో ఏంటి అంటే సప్తమాతృకలు అంటుంటాం, అమలందరూ ఉంటారు కదా. ఈ సప్తమాతృకలకు తోడు ఒకడు ఉంటాడనమాట. అంటే మనకు పాట కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగలో పాట ఉంటుంది, ఇద్దరికి జల్లు ఉయ్యాలో ఒక్కరికి ఇచ్చారు ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న. అంటే అన్న అనేటువంటి వాడు ఒకడు ఉండాలి. వీళ్ళు 7 సప్తమాతృకలు ఎవరివ్వండి, ఇద్దరికి చెల్లెళ్ళు అవ్వండి, ఎవరైనా కానివ్వండి, తమ్ముడు అనేవాడు అన్న అనేవాడు ఒకడు గనక ఉంటే నాన్న తర్వాత నాన్నంతగా ప్రేమను పంచేటువంటి సోదర భావం కలిగినటువంటి ఒక చక్కనైనటువంటి భ్రాతృబంధానికి ఉన్నటువంటి అనుబంధము అనేటువంటిది ఉండేది. అందుకే మనం ఏదో ఈరోజు ఫార్మల్గా రక్షాబంధన్ పోయి ఏదో కట్టేసి అన్నేదో అనకంటే స్వీట్ పెడితే వాడు ఏదో ఇచ్చేసేటువంటి 100-200 ఇవి కాదు. ఒక ఆత్మీయమైనటువంటి బంధం, కష్టంలో సుఖం, అమ్మ నేనున్నాను అనేటువంటి బంధం. ఈ బంధం ఉండడం కోసం అన్న అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎట్లాంటి వాడు కావాలి, రక్ష కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈ శివశక్తులందరూ కూడా వెళ్తుంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక అమ్మ వాళ్ళ మీద ఉంది అనే భావంతో వెళ్తుంటారు. వాళ్ళు చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరేం చేస్తున్నారు చూసుకునేటువంటి పరిస్థితిలో ఉండరు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి రక్షగా వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళందరూ వెళ్తుంటే ఆ ముందు చూసిన వాడికల్లా భయం, భీతి కలిగించేలాగా ఉండాలి. అందుకే మీరు ఆ ప్రత్యేకించినటువంటి ఒక ఆకృతి ఉన్నవాడు మాత్రమే పోతురాజు వేషం వేస్తాడు. కొంచెం భయానకంగా ఉండాలి, కళ్ళు కాస్త ఎరుపుగా ఉండాలి, ఆ పటిష్టమైనటువంటి చేతులు కాళ్ళు ఉండాలి. చూడగానే భయపడిపోతుంటాం కదా. అలా అంటే భయంతో అందరూ కూడా దూరం దూరం వెళ్ళిపోతారు. దానివల్ల ఏమవుతుంది, ఈ శివశక్తులము మేము అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారి ఆధార ఆ స్థితిలో మైమరిచిపోయారు, తన్మయంలో ఉన్నారు. వాళ్ళు అలా వెళ్తున్నారు. వాళ్ళకి అపకారం జరగకుండా ఉండడం కోసం ఏర్పడినటువంటి ఒక ఆచారంగా చెప్పచ్చు. లేదు అరే బాబు మీకు చెల్లున్నా అక్కున్నా కూడా మీరు ఇలా కాపాడాలి అని మన సమాజానికి అందించే ఒక సందేశం కావచ్చు. అక్కా చెల్లెళ్ళకి అన్నాదమ్ములకు ఉండేటువంటి అనుబంధానికి ప్రతీకగా ఈ పోతురాజు కనబడతాడు. వాడు కూడా ఉంటే చాలు, అన్న ఉంటే చాలు, వాడినే మేము చూస్తామనే బాధ కాదు. నువ్వు ఆడపిల్లని రక్షించాలి, అందుకని నీకు ఇలాంటి ధైర్యం ఉండాలి, స్థైర్యం ఉండాలి, ఇలాంటి బాహుబలం ఉండాలి అని చెప్పినటువంటివి ఈ పోతురాజు వేషం. అమ్మ బోనాల పండుగ సందర్భంగా మరి అమ్మ యొక్క విశిష్టతను మరి అమ్మ మాటల్లోనే వింటున్నాము. చక్కగా అమ్మవారు కూడా కొలువయ్యింది కాబట్టి అమ్మ బోనాల పండుగ రోజు అమ్మవారికి మనం బోనం సమర్పించడం ఒక ఎత్తు అయితే భవిష్యవాణిని చెప్పే రంగం అదొక పెద్ద ఘట్టం. అయితే ఈ రంగం దానికోసం కూడా ప్రేక్షకులందరూ కూడా ఏం చేస్తుంటారు, వేచి చూస్తుంటారు ఏం చెప్తుందా అని చెప్పి. కుండ మీద నిల్చొని రంగం చెప్పడం యొక్క విశిష్టత ఏంటంటారు? ఇది ఇంకా ప్రత్యేకించి మన యొక్క పుట్టుక ఈ దేశంలో లేకపోతే ఈ భూమి మీద ఈ మట్టిలో పుట్టినటువంటి మన పుట్టుక తెలిసేటువంటి తత్వం ఇందులో బాగా కనిపిస్తుంది. 1. 2, మనం ఎప్పుడూ కూడా అమ్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది అనేటువంటి భావన 2వ భావన. మనం ఎప్పుడు కూడా ఈ భవిష్యవాణి ఉగాదిలో కనుక మనం చూసుకున్నప్పుడు చెప్తే 2వసారి ఇక్కడ వింటున్నాం. ఇందులో ప్రత్యేకించి ఇది అందరూ చెప్పగలుగుతారంటే కొందరికి మాత్రమే వంశపారంపర్యంగా దేవతా కృప, దేవీ కృప ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చెప్తారు అంటారు. ఎందుకంటే కొంత అమ్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆ చెప్పగలిగేటువంటి స్థితి వస్తుంది. ఇక ఇది ఎట్లా చెప్తారు ఏమిటి అంటే పచ్చికుండ ఎక్కారంట అంటారు. అంటే నిజానికి పచ్చికుండే అంటే కాల్చినటువంటి కుండ. పచ్చికుండ అంటే మట్టితో చేసింది అలా తెచ్చిపెట్టరు. మట్టితో చేసిన కుండను కాల్చకుండా అంటే అగ్నిలో ఇంకా కాలకుండా ఉన్నటువంటి ఆ కుండని దాన్ని కూడా పెట్టే విధానం మీరు చూసారో లేదో కానీ దాని లోపల
ధాన్యం నింపుతారు, నింపి బోర్లేస్తారు. అప్పుడు దాని మీద ఎక్కినప్పుడు కూడా ఏమీ కాదు. ఇక్కడ మట్టి మీదే ఎక్కడం అంటే ఇప్పుడు అసలు మనం పుట్టింది భూమి మీద, ఈ భూమికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాలన్నీ ఉన్నాయి. అమ్మా నేను ఈ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా అంటుంటాం కదా, అంటే నేను ఇప్పుడు ఇదంతా కూడా కొంత కలుషితమైంది అనేటువంటి భావన మనకుంది. అలా ప్రత్యేకించి ఆ మట్టితో చేసినటువంటి దాన్ని, లోపల ధాన్యం పోసి ఉన్నటువంటి దాన్ని ఈ విశ్వానికి ప్రతిరూపంలాగా కనబడుతుంది కదా, అక్కడికి ఎక్కి అంటే ఏ కలుషితం లేనటువంటి అక్కడికి ఎక్కాను. ఇక్కడ కూడా మీకు చాటలో బియ్యం వస్తాయి, ఈ చాటలో చూసుంటారు ధాన్యము, అవి కూడా ఒడ్లు, ఇలాంటివి తీసుకొచ్చి అక్కడ చెప్తూ ఉంటారనమాట. ఈ చాటలో ఒడ్లు కూడా మీరు చూసారో లేదో, చాటలో బియ్యం అది మీరు అప్పుడప్పుడు పిల్లలు పుట్టినప్పుడు, చిన్న పిల్లల్ని కూడా హాస్పిటల్ లేనప్పుడు పుట్టినప్పుడు ఆ చాట తీసుకొస్తే దాంట్లో గుడ్డ, తెల్లటి గుడ్డ వేసి అందులో పసుపాపని పడుకోబెట్టి ఇచ్చేవాళ్ళట. తర్వాత పురుటి రోజన్నా ఇప్పుడు ఆ పని చేస్తున్నాం, బియ్యంలో పడుకోబెట్టి. ఇదంతా ఏంటి అంటే ఇంకా వాళ్ళకి ఏది కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి వాళ్ళు అని అర్థం అనమాట. ఆ రకంగా ఇప్పుడు ఏంటి, ఇప్పుడే పుట్టినటువంటి ఒక అమ్మతత్వం చెప్పగలుగుతున్నారు. అంటే మేము ఇంకా నాకు ఏ కల్మషం లేదు కాబట్టి నేను నిజం చెప్తాను. అలాగే అమ్మవారి మీద ఉంటుంది కాబట్టి జరగబోయే కాలంలో చాలా వరకు వర్షాలు ఎట్లా పడతాయి, కాలం వస్తుందా అంటే కాలంలో వర్షాలు పడతాయా పడవా, ఎండలు తీవ్రంగా ఉంటాయా, ఇంకేమైనా నష్టాలు వస్తాయి, ఏమైనా అగ్నిభయాలు ఉన్నాయి, ఇవి మాత్రమే చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ వ్యవసాయక దేశంలో రైతుకు కావలసినటువంటి ఏమైతే ఉన్నాయో, అందుకే నీకు ఆ కుండ చూసినా, ఈ చాట చూసినా, ఆ ధాన్యం చూసినా, ఇవన్నీ రైతుకు సంబంధించినటువంటి విషయాలు. దాంట్లో రైతులందరూ చల్లగా ఉండాలి అనేటువంటి భావన, ఈ దీనికి కావాల్సినటువంటి ఇప్పుడు వచ్చేటువంటి వ్యవసాయక దేశంలో మీరు ఈ కాలం అంతా వర్షాలు పడతాయా పడవా ఏంటి అన్నది ఈ భవిష్యం అని చెప్తుంది అనమాట. అంటే రేపు జరగబోయేది చెప్తుంది. అందుకని అప్పుడు చెప్పేటప్పుడు మనకు కూడా కొంత భయం కలిగిస్తుంది. ఏం భయం అంటే, ఈ పాపం చేసావు అందుకని నీకు నష్టం వస్తుంది, ఇంకా మునిగిపోతుందిరా అంటుంది ఆ తల్లి, అక్కడ అమ్మవారి రూపంలో వచ్చినటువంటి ఆవిడ. మీరు చేశారు ఈ నష్టం అని గట్టిగా ఒక బల్లగుద్ది చెప్పినట్టుగా చెప్తుంది. అందరికీ భయం వేస్తుంది. ఏమైనా సరే మనం ఈ పాపం చెయ్యొద్దు, ఈ చెడు చెయ్యొద్దు అనేటువంటి వాళ్ళ అమ్మను నమ్మినటువంటి వాళ్ళందరికైతే కలుగుతుంది. కాబట్టి మనల్ని చెడు చెయ్యొద్దు అని చెప్తూనే మంచి జరుగుతుంది, రేపటి కాలంలో ఇలా జరుగుతుంది, మీరు ఇలా ఉండండి, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి అని చెప్పేటువంటిదే భవిష్యవాణి. రేపు జరగబోయేటువంటి చెప్పేదే భవిష్యవాణమ్మా. అమ్మవారికి బోనాలు సమర్పించి చివరిగా అమ్మవారిని ఊరంతా ఊరేగించి చెరువులో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తారు కదా, అంటే ఈ నిమజ్జనంతోనే బోనాలు పండుగ ముగిసినట్టేనా? ఇందులో ఉన్న అంతరార్థం ఏంటి? అమ్మా నిమజ్జనము అన్నది అన్ని చోట్ల కాదు. మీరు లాల్ దర్వాజ దగ్గర ఎక్కడ ఉంది, తర్వాత పురాణ పూల దగ్గర అది నిమజ్జనం చేస్తారు అన్నది మనకు తెలిసింది. ఒక్క పండగ మొదలుపెట్టి చక్కగా ఎట్లా అంటే అది అక్కన్న మాదన్నలు వాళ్ళు ఆనాటి కాలంలో వాళ్ళు చేసినట్టుగా ఇప్పుడు కూడా ఏనుగు మీద బోనాన్ని ఊరేగిస్తారు. ఆ ఊరేగించిన అక్కడ కలుపుతారు. దీనికి ప్రత్యేకించి ఒక అంతరార్థం అయితే ఒక విషయం ఉంది, ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆనాడు తానిషా మహారాజు ఉన్నాడు. ఆయన మరి విధర్మీయుడు, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, హిందువుల పండగ. అప్పుడు వచ్చినటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యాధి నుండి తట్టుకోవాలంటే అయ్యా ప్రజలంతా చనిపోతున్నారని అక్కడ ఉన్నటువంటి మంత్రులైనా అక్కడ మాదన వీళ్ళు వెళ్ళి అయ్యా ఇది పరిస్థితి మరి ఇక్కడ ఉంది అంటే ఇక్కడ మనం అమ్మని నమ్ముకుంటాం, ఈ అమ్మని నమ్మండి అనేసి చెప్పినప్పుడు సరే ప్రజలకు సుఖం జరుగుతుంది అంటే నేను వస్తానని ఆయన ఒక మంచి వెండి చాట తీసుకుని దాంట్లో ముత్యాలు, పసుపు, కుంకుమ, చీర, గాజులు అన్నీ తీసుకెళ్ళి ఆ నదిలో వదిలాడు అనమాట. అందువల్ల అప్పటి నుండి అక్కడ నిమజ్జనం చేయడం అనేది ఉంది. అది కేవలం ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకెక్కడ మీరు సికింద్రాబాద్ చూడండి, మహంకాళి, ఉజ్జయిని మహంకాళి అంటాం. ఏంటి అక్కడికి ఉజ్జయిని నుండి ఆయన తీసుకొచ్చాడు సూర్యటప్పని. అట్లా ఒక్కొక్క చోట మనకు జరుగుతుంది కూడా. ఇది ఎక్కడికక్కడే జరుగుతుంది. మనం నిమజ్జనం అన్నది కేవలం వినాయకుడి పండుగలో ఉంటుంది, అమ్మవారి పండుగలో అంతటా ఉండదు. ఇక్కడ ఒక చోట ఎందుకు ఉంటుంది అంటే ఆనాడు జరిగినటువంటి ఆ సంఘటనకు ఒక గుర్తింపులాగా. అమ్మ బోనాల పండుగ వెనుక ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మనం ఇంత క్రితం కూడా తెలియచేసుకున్నాం, మీరు చాలా చక్కగా తెలియచేశారు. మరి సాధారణంగా బోనాల పండుగలో ఈ మట్టి కుండకి పసుపు కుంకుమ రాయడం, అలాగే బియ్యపిండి పెట్టడం, బియ్యపిండి బొట్లు పెడుతూ ఉంటాం కదా, అలాగే వేప మండల్ని కూడా ఆ మట్టి కుండకి చక్కగా అలంకరించుకుంటూ ఉంటాం. ఊరు వాడ కూడా వేప మండలతో పసుపు నీళ్ళని చల్లుతూ ఉంటాము. ఈ విధంగా ఇన్ని క్రతువులన్నీ చేస్తూ ఉంటాం కదా, మరి వీటన్నిటి వెనుక ఎటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉంటూ ఉంటాయా, తెలియచేస్తారా ఒక్కసారి ప్రేక్షకులకు? ఈ ఒక్క పండుగలో కాదమ్మా, ప్రతి పండుగలో ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా కావలసిన నైవేద్యాలు,
కావలసినటువంటి మనం తయారీ చేసేటువంటి విధి విధానాలు ఉంటాయి. అందులో భాగంగా బోనాల పండుగలో మీరు ఆ వీధిలో నడుస్తుంటే ప్రతి గుమ్మానికి వేప కొమ్మలు ఉంటాయి, ప్రతి పండగకి మామిడి కొమ్మలు ఉంటాయి, ఇక్కడ వేప కొమ్మలు ఉంటాయి. అంటే అక్కడ గాలిలో వస్తున్నటువంటి అనేక రకాలైన బ్యాక్టీరియాని తొలగించగలిగే శక్తి వేప చెట్టుకుంది, వేప కొమ్మలకు ఉంది. అందువల్ల వేప కొమ్మలు. అలాగే మనం కుండా అందరు ఇలాగ బోనం పట్టుకొని ఒక వరదలాగా వెళ్తుంటారు జన సమూహం. అక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల వచ్చేటువంటి అంతమంది ఉండేసరికి కొన్ని చెడు గాలి వల్ల మనకు జలుబు కానీ దగ్గు కానీ ఇంకా ఏదైనా సరే వ్యాపించేటువంటి జబ్బులు ఏవైనా కూడా రావచ్చు. కాబట్టి ఇవేవి రాకుండా ఉండాలంటే ప్రతి బోనానికి మనకి అది ఉంటుంది, ఎవరి తల మీద వాళ్ళకు ఉంటుంది, ఆ గాలి అలా అందుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. మనం రాసినప్పుడే పసుపు చక్కగా నిండుగా పసుపు రాస్తాం. పసుపు ఇక అన్నిటికీ మించినటువంటిది. ఈ గబుక్కున ఏది జరిగిన ఆ రోజులలో కాళ్ళు బాగా వర్షాకాలంలో నాని కాళ్ళు చెడుతున్నాయన్నా పసుపే. అందుకే మనం రెగ్యులర్గా కాళ్ళకి పసుపు రాసుకోవాలమ్మా. ఇంట్లో ఉన్నటువంటి పని చేసే ఇల్లాలు అంటే నీళ్ళల్లో పనిచేసి బట్టలు ఉతికేవాళ్ళు. ఇప్పుడు అది పని లేదు కదా అని మనం పసుపు కూడా రాసుకోవట్లేదు, కానీ నిజానికి పసుపు రాసుకుంటే సగం ఆరోగ్యం. ఇలా మనం నడుస్తున్నప్పుడు ఇది వర్షాకాలం, బురద ఉండొచ్చు ఒక ప్రాంతంలో, ఎందుకంటే ఈ బోనాన్ని కారులో తీసుకెళ్ళలేం కదా మనం. కనీసం ఎక్కడి నుండి జనం ఉన్నారో అక్కడ నుండి నడుస్తూ వెళ్తాం కదా, బురద ఉండొచ్చు, ఇంకేదన్నా ఉండొచ్చు. అందువల్ల అక్కడ ఏమీ అంటకుండా కాళ్ళకి పసుపు రాసుకొని ముందు మనం అమ్మని తయారు చేస్తాం. దాని తర్వాత ఈ పసుపు వల్ల మనకి ఆ గాలిలో ఉండే అనేక బ్యాక్టీరియాలు రాకుండా ఉంటాయి. ఇంతేకాదు మన పక్కన నడుస్తున్న శివశక్తుల చేతుల్లో వేప కొమ్మలు ఉంటాయి, మన పోతురాజుల మెడల్లో నిమ్మకాయలు ఉంటాయి. మనం అమ్మకి తీసుకెళ్లేటప్పుడు నిమ్మ మాలలు అంటే అన్ని గుచ్చి మాలలు తీసుకెళ్తూ ఉంటాం. ఇన్ని కూడా మనకి సైంటిఫిక్గా ఏ రకమైన బ్యాక్టీరియాలు కానీ ఆ గాలిలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి చెడు బ్యాక్టీరియా మనకు అంటకుండా వేరే అలా గాలి ద్వారా ప్రవహించి వచ్చేటువంటి జబ్బులు రాకుండా ఉండేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఇది మనకు బాగా కనిపించేటువంటి సైంటిఫిక్ రీజన్. మీరు చూడండి, అక్కడికి వెళితే ఇంత నైవేద్యం తీసుకువెళ్తాం, అక్కడ పడి తీస్తారు, ఇంతమంది పంచుతారు, అయినా సరే బోనాల పండుగ తర్వాత ఎవరికి కూడా ఏ రకమైన జబ్బు రాదు. మీరు వెళ్ళగానే సాగబోస్తుంటారు, చూసారా, నీళ్ళకుండా నీళ్లు తీసుకెళ్తారు. ఇప్పుడైతే సాగబోస్తున్నారు కానమ్మా, ఒక రోజుల్లో కళ్ళు పోసేవాళ్ళు. ఇది అంటే ఇది కొంత మీరు ఆ కళ్ళు అనగానే అనకండి, అది కూడా ఒక ఔషధ గుణం ఉన్నటువంటిది. అంటే తయారు చేసే కళ్ళు కాదు, చెట్టు నుండి వచ్చే కళ్ళు. అందుకే తాటి బెల్లం ఆరోగ్యానికి బాగా అంటారు ఈ కళ్ళు. అంతేకాదు ఎవరికైనా జబ్బు ఉంటే కూడా కొన్ని రోజులు ఇంత పోయమని అంటుంటారు. ఇది చాలా ఆరోగ్యపరంగా ఉండేటువంటిది. అలాంటి కళ్ళును అలా సాగబోస్తారు. ఎందుకంటే బోనం తీసాక ఇలా సాగపోయడం అంటే ఇలా పోయడం అనమాట, సాగేలాగా ఒక గీతలాగా పోస్తే ఏమవుతుంది, అంతా కూడా ఈ రకమైన మనం ఇందాక చెప్పుకున్న అనేక క్రిమి కీటకాదులు మన జోలికి రావు, అందుకని పోస్తారు. సరే, ఈ రోజులలో పసుపు నీళ్ళు కూడా పోస్తున్నాం, అది మంచిదే. పసుపు నీళ్ళైనా గంధం నీళ్ళైనా ఇవన్నీ కూడా మనకి ఏ రకమైన అంటువ్యాధులు రాకుండా కాపాడేటువంటి, సురక్షితంగా మనల్ని ఉంచేటువంటి ఒక సదుపాయం మన పెద్దలు ఒక ఆచారం పేరుతో మనకు అందించినటువంటి ఒక వ్యవస్థ. ఈరోజు బోనాల పండుగ మొదలైంది. మరి ఈ రోజుతో ఇంకో 4 వారాలు మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఈ బోనాల పండుగ అంబరాన్ని అంటే సందర్భం ఇది. మరి బోనాల పండుగ యొక్క విశిష్టతను, అసలు బోనం అంటే ఏంటి, బోనం ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అలాగే నైవేద్యం ఏం సమర్పించాలి, రంగం అంటే ఏంటి, శివశక్తులు అంటే ఏంటి ఇత్యాది అంశాలు అమ్మ చాలా చాలా అద్భుతంగా మనందరికీ వివరించారు. మీకు ముందుగా ధన్యవాదాలమ్మ. అమ్మ ఆశీస్సులు మనందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ మరి ఆ అమ్మవారికి దీపం వెలిగిద్దామా? తప్పకుండా అమ్మా. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవ తల్లి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. ఎత్తిన బోనాలు కోల్ ఎత్తుకు వస్తున్నాం, కోల్యాప దండల్ పసుపు కుండల్ ముద్దుగా తెస్తున్నాం. ఆషాఢం బోనాలు కోలాకాశం చేరింది, జోర్ పాశం దండి ప్రేమతో వండి వద్దకు వస్తున్నాం.
పండగ సందర్భంగా అమ్మకి బోనం ప్రత్యేక కార్యక్రమం మీ అందరూ వీక్షించారు కదా. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుంటూ ఈ బోనాల పండగ అందరిళ్లలో సందడి తేవాలని కాంక్షిస్తూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. తర్వాత భాగ్యనగరం అక్కన్నమాద, తర్వాత లాల్ దర్వాజా. వీటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేక కథాకథనం అయితే ఉన్నాయి. అమ్మ, బోనం గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ముందుగా బోనాన్ని ఎలా తయారు చేస్తారో, అలాగే బోనాన్ని మట్టి కొండలో కానీ రాగి కొండలో కానీ వండి ఆ అమ్మకు బోనాన్ని సమర్పిస్తారు. అయితే అందులో ఏ ఏ పదార్థాలు వాడతారో, అందులో ఉన్న అంతరార్థం ఏంటి? మీరు అడిగేటప్పుడు ఒక మాట ఏమన్నారంటే రాగి కుండలో కానీ మట్టి కుండలోనో కానీ అన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఓనాటి కాలంలో మట్టి కుండ మాత్రమే ఉపయోగించేవాళ్ళు. అదే శ్రేష్టం. ఎందుకంటే మనకి ఇది చెప్పాలి అంటే మానవ జీవితానికి ఏ రకంగా అనుబంధంగా ఉంది అంటే, మనం పుట్టినప్పుడు ఈరోజు హాస్పిటల్ సంగతి కాదు, ఓనాడు పుట్టినామంటే కలి నీళ్ళని చల్లేవాళ్ళు. అలా నీళ్ళు చల్లితేనే కెవ్వమని వాడు కేకేసేవాడంట. తర్వాత మళ్ళీ చనిపోయినప్పుడు కూడా అంత్యేష్టి కుండ లేకుండా ఉండదు. అంటే కుండ మానవ జీవితాన్ని మొత్తాన్ని కూడా కలిపి నిలుపుతుంది. అది ఒక ధర్మానికి చిహ్నం. అందుకే మనం పూర్ణ కలుషంగా పెట్టుకుంటాం. రాక్షసులు దేవతలు ఉన్నప్పుడు ఆ అమృతం కోసం కొట్లాడినటువంటి కాలంలో స్థితికారకుడైన విష్ణుమూర్తి మరి అమ్మవారి రూపంలో వచ్చి మరీ పంచాడు కదా. ఇది ఏంటంటే ధర్మానికి ప్రతీక. అలాంటి కుండలో వండితే అంతకంటే విశిష్టం ఒకటి లేదు. అంతేకాదు మనం ఏంటంటే అందరూ బతకాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి భారతీయ సనాతన హిందూ ధర్మంలో పుట్టాం కాబట్టి ఇది అన్ని కులాల వాళ్ళకి ఉండాలి కాబట్టి ఉండేది. ఇక రాను రాను వస్తున్నటువంటి కాల మార్పుల మూలంగా మీరు అన్నట్టుగా రాగిదే కాదు, స్టీల్ బిందెలు కూడా కనబడుతుంటాయి. ఇవన్నీ శ్రేష్టం కాదు, వాళ్ళు ఎంతో భక్తి తెలిసినంత వరకు చేస్తున్నారు కాబట్టి మట్టి కుండ శ్రేష్టం మొట్టమొదటిగా. ఇక అందులో ఏం వండుతారు ఏంటి అంటే, ఇది తెలంగాణ ప్రాంతానికి మాత్రమే సొంతమైనటువంటి పండుగ. ఎందుకంటే ఇక్కడ మెట్ట భూములు లేవు, నదులు లేవు, అంటే ఉన్నేదో మూసినది అది అలా వెళుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మామూలు భాషలో చెప్పాలంటే చేరు చెలక అనేవాళ్ళు. అంటే గుట్టలు అవి ఉండేవి. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు కానీ ఓనాటి కాలంలో సజ్జలు, జొన్నలు ఇలాంటివి మాత్రమే పండేవి. ఎప్పుడైనా సరే అమ్మ మనల్ని ఏమీ కోరదు. మనకేముందో అమ్మ మాకు ఇది ఇచ్చావు, దీన్ని నీకు నైవేద్యంగా సమర్పించి మేము భోజనంగా స్వీకరిస్తాం. ఇది మన పద్ధతి. ఏదైనా సరే ఇప్పటి వరకు మనం ఏది నైవేద్యంగా పెట్టినా దాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తాం. ఆ పద్ధతిలో మాకు నువ్వు కలిగించింది ఇది తల్లి అని ఇక్కడ ముఖ్యంగా ఏమి దొరికితే దానితో పాయసం, లేకపోతే ఈ రోజుల్లో కట్ పొంగలి అంటున్నారు. అంటే దాన్ని తీపి రూపంలో కానీ లేదు మామూలుగా అన్నం రూపంలో కానీ. కొంతమంది కేవలం పసుపు అన్నం మాత్రమే వండుతారు, అన్నంలో పసుపు వేసి. కొంతమంది మామూలుగా పాయసాన్ని వండుతారు బెల్లం వేసి. కొంతమంది ఏంటంటే కట్ పొంగలి మనం చేస్తాం కదా అలా వండుతారు. ఏది ఏమైనా అమ్మకి అది నైవేద్యం తీసుకువెళ్ళేటప్పుడు అమ్మ ఈ సృష్టి అంతా నిండినటువంటి నువ్వు ఈ జంతు జావాలని కాపాడాలి, ఇది వారి దృష్టి. అయితే ఇది తయారు చేసేటప్పుడు ఇందులో ఒక ప్రత్యేకంగా 2 కుండలు ఉంటాయి బోనం అన్నప్పుడు. ఈ 2 కుండలను కూడా మనం ఏంటంటే శుభ్రంగా అమ్మ రూపానికి చక్కగా పసుపు రాసేసి చక్కగా నిండుగా బొట్లు పెట్టేసి ఆ కంఠానికి వేప కొమ్మలు కట్టి చక్కగా వీలైతే నిమ్మకాయలతో మాల వేసి లేదా అమ్మవారికి వేసి ఇవన్నీ కూడా సవరించుకున్నాక పైన కుండలో కొంతమంది కేవలం నీళ్లు మాత్రం తీసుకెళ్తారు. కొంతమంది గొల్లలు అని ఇందాక అనుకున్నాం కదా, వాళ్ళు పెరుగుతో ఉన్నది తీసుకువెళ్తారు. కొంతమంది చింతపండు పులుసు వేసి తీసుకెళ్తారు. ఇది చాలా ప్రత్యేక. అంటే అందరికీ ఈ విషయం తెలుసో తెలియదు కానీ నేను ఒక గ్రామంలో పుట్టినటువంటి యువతిగా, అంటే ఒక ఇల్లాలుగా నేను చిన్నప్పటి నుండి ఈ పండుగ చూసాం. అది చాలా అద్భుతంగా ఉండేది. ఇప్పట్లా కాదు, అందరూ కూడా సాయంకాలం పూట అమ్మకి తీసుకెళ్లేవాళ్ళు. పొద్దునంతా దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళి నైవేద్యం పెట్టి సాయంకాలం ఎంత అద్భుతం అంటే ఈ బోనం ఎత్తుకొని పైన జ్యోతిని వెలిగిస్తే ఆ ఊరంతా ఒక కూడలి దగ్గర ఉండి అక్కడి నుండి వెళ్తే
ఆ జ్యోతుల ప్రవాహంలాగా ఉండేది అమ్మ దగ్గరికి ఆ జ్యోతులు తీసుకుంటే. అంతటి అద్భుతమైనటువంటి అది ఉంటుంది అనమాట. అందుకని ఇందులో ఏముంటుంది అంటే, అమ్మ నువ్వు నాకేమి ఇచ్చావో, నాకే ఆహారాన్ని ఇచ్చావో దాన్ని నీకు నైవేద్యంగా పెడుతున్నాను అనే పద్ధతి తప్ప అమ్మ పాయసాన్న గూడాన్న ప్రియ, మన లలితలో చదివినటువంటి ఏ విషయానికి వెళ్ళాం ఇక్కడ. అమ్మ ఏది ఇస్తే అది మనల్ని దీవిస్తుందని గట్టి నమ్మకం మనకి ఇక్కడ. ఆ అమ్మ దీవెన కోసం మనం సమర్పించే భోజనం, దాన్ని చూడండి చక్కగా అలంకరించడం, అందులో అంతకంటే ప్రత్యేకమైనటువంటి వైవిధ్యం ఉంటుంది. చక్కగా బొట్లు పెట్టి ఈ సృష్టి అంతటికీ కారణం నువ్వు, ఇందులో ఉన్నటువంటి అంత జంతుజాలాన్ని జీవకోటిని రక్షించేదాన్ని నువ్వు అనేటువంటి ఒక భావన కనిపిస్తుంది. దాంతోపాటు ఈ ఆరోగ్య సూత్రం చక్కగా పసుపు రాస్తారు కొండకి అని చెప్పే సైంటిఫిక్ రీజన్స్ అందరు చెప్తూనే ఉన్నారు. వేపాకు గురించి తెలుసు ఈరోజు అన్ని రకాలుగా ఏ రకం, ఆఖరికి అమ్మవారు వస్తే కూడా వేపాకు పెడితే తప్ప అంతటి బ్యాక్టీరియా పోదు. పసుపు అదే గుణం. అంటే పసుపు, సున్నము, వేపాకు, నిమ్మకాయలు ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటివి. వర్షాకాలం వచ్చి వర్షాలు తొలిచి వర్షం వస్తున్నటువంటి కాలంలో ఏ రకమైనటువంటి చెడు బ్యాక్టీరియా మనకు అంటకుండా ఉండడం కోసం. అందుకే అమ్మవారి బోనాల్లో అంత జనం, అంత సందోహం ఉంటుంది. ఇది జాతరే, పండగ కాదు, ఇది జాతర. ఈ జాతరలో కూడా ఎవరికి ఏం కాకుండా కాపాడుతుంది తల్లి అమ్మ. అమ్మ, భక్తులు బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు ఈ బోనం పండుగ రోజు. దానితో పాటు కర్రతోనూ కాగితంతోనూ తయారు చేసిన ఒక తొట్టిని కూడా అమ్మవారికి సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ తొట్టిని ఎందుకు సమర్పిస్తారు అమ్మవారికి తెలియజేస్తారమ్మా? తొట్టెల అంటారు. తొట్టి కంటే కూడా ప్రభల్లాగా తొట్టెల అంటుంటారు. ఇది కర్రతో ఉందా కాగితంతో ఉన్నదా అన్నదానికంటే ముఖ్యంగా అది తేలిగ్గా పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నది ఒక ఉద్దేశం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అటువైపు ఉన్నటువంటి దేవాలయం ప్రభలు తీసామంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. ఇది తొట్టెల అన్నది ఎందుకు వచ్చింది అంటే, అమ్మని మనం సర్వవేళలా అన్ని రకాల కోరికల కోసం మనకి ఏ కష్టం వచ్చినా అమ్మ నువ్వు తప్ప మాకెవరు లేరని అమ్మ పాదాలు పట్టుకోవడం మన ఒక అలవాటు, ఆనవాయితీ. దాంట్లో భాగంగా బోనాల పండుగ వచ్చిందంటే ముందుగా బోనం చేస్తామమ్మ. బోనం చేసినప్పుడు మామూలుగా ప్రతి ఇంటికి బోనం ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనం చేసుకునే విధానం ఒకటి. ఇది కాకుండా మనకు కొన్ని మొక్కులు ఉంటాయి అన్నమాట. అంటే పెళ్ళయింది, 5 ఏళ్ళు అయింది, నాకు పిల్లలు లేరు, అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు లేరు, మా ఇంట్లో ఒక తొట్టెను ఊగేలాగా చెయ్యి, నీకు ఒక తొట్టెను తీసుకొస్తాను అంటారు. చాలా వరకు అలా సంతానం కలిగిన తర్వాత ఈ తొట్టెలు తీసుకెళ్ళి అమ్మ ఉండేటువంటి ఆ చెట్టు, వేప చెట్టు కానీ రావి చెట్టు కానీ ఉంటుంది కదా దగ్గరలో, ఆ చెట్టుకు ఈ ఊయళ్ళు కట్టేసి అమ్మ మా కోరిక తీర్చావు తల్లి అని అమ్మకి మొక్కు తీర్చడం అనమాట. తొట్టెల అంటే అది. అంటే ముఖ్యంగా సంతానం లేనటువంటి వారు సంతతిని కోరి మొక్కుకొని ఆ కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకునే విధానం తొట్టెల. ఇలా చాలా కోరికలు ఉంటాయి. బోనాలు చేసేటప్పుడు కూడా మనం ఇదే పనిగా ఇంకో పని చేద్దామమ్మా. ఈ బోనాన్ని ఇప్పుడు తయారు చేసుకుంటూ దీంతో పాటు ఎన్ని రకాల బోనాలు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకుందాం. ఏం లేదు, ఇది మనం మట్టితో తెచ్చుకున్నటువంటి కుండ కదా, ఇది మనకు దీన్ని అంటే మనం శ్రేష్టమైన మట్టితో చేద్దాం. రాగి ఇవన్నీ పక్కన పెడదాం. పసుపు, కుంకుమ, తెల్లపిండి పెడితో చక్కగా మనం, ఎందుకంటే లోపల మనకి ఆ అమ్మకు వండేటువంటి అన్నంతో పాటు ఇక్కడ మనం అమ్మకి ఆ కుండ నిండా పెట్టుకొని తర్వాత ఇవన్నీ సర్దుకోవాలి. నిండుగా అట్లా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి, ఇందులో ఒకటమ్మ బోనాల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఇలాగ మనం దొంతరలాగా చేసేటువంటి బోనం ఇంటికి ఒకరు మనం పట్టుకొని 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వెళ్ళడం, దానిపైన జ్యోతి అమ్మ అందులో ఉంది అనేది ఒకటి. అలానే ఎందుకు చేశారు వీళ్ళు అని మనం బాగా ఆలోచించినప్పుడు దీంట్లో వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, ఇప్పుడు ఇంత అన్నం తీసుకుని వెళ్తున్నాం కదా, ఏ రకమైనటువంటి ఇంత జనం ఈ తొక్కిసలాట్లాగా ఉంటుంది. ఏది కూడా ఆ తీసుకువెళ్ళిన అన్నం అమ్మకి పెట్టి మళ్ళీ వచ్చి మనం ప్రసాదం తీసుకునే వరకు ఏ రకమైనటువంటి చెడు మనకు కలగకూడదు. అందుకని ఏం చేస్తారో తెలుసా, దాని మీద జ్యోతి పెట్టినప్పుడు మీరు అంత వర్షంలో కూడా పురుగులు అవి వచ్చినప్పుడు జ్యోతి ఉంటే ఏమవుతాయి మీరు చూసుంటారు, దీపం పెడితే అవి ఎక్కడికెక్కడ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అలాంటి స్థితి కోసం ఆ దీపం పెట్టారు అన్నది. ఇక మొత్తానికి ఈ కుండను ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వెళ్ళేటువంటి పద్ధతి జనరల్గా మన ఇంట్లో మనం ఇక్కడ చేసేటువంటి బోనాన్ని మనం తీస్తున్నాం. బోనం మా ఇంట్లో నుండి బోనం ఎత్తాము, అమ్మకు బోనాన్ని ఇచ్చాము, ఇవన్నీ. ఇది కాకుండా దొంతర బోనం, 1000 కేళ్ల బోనం, బండి బోనం, తొట్టెల, ఇట్లాగ ఎన్ని రకాలు ఉంటాయి. ఈ బోనం దొంతర బోనం అంటే మీరు చూసుంటారు, ఇలాగ అంతస్తులాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఉంటుంది. ఈ దొంతర బోనం కూడా ఎందుకు చేస్తారు అంటే అమ్మా, వాళ్ళకి ఏదైనా మొక్కు, అమ్మ నాకు ఇల్లు లేదు, 2 అంతస్తులు ఇల్లు ఇయ్యమ్మా అని కోరుకున్నాం అనుకోండి, వాళ్ళకి నిజంగానే వాళ్ళకి అలాంటి అవకాశం
అవి వచ్చాయనుకోండి తొంతర బోనం తీస్తారు. ఏ కోరికైనా కోరుకున్నప్పుడు అమ్మ నీకు తొంతర బోనం తీస్తాము అని వాళ్ళ ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం కోరుకునేటువంటి కోరికల్లో తొంతర బోనం. ఇక 1000 కళ్ళ బోనం. 1000 కళ్ళ బోనం అంటే అమ్మ ఇంత దృష్టితో ప్రపంచాన్ని సృష్టినంతా చూస్తుంది అని నమ్మకం. అయితే 1000 కళ్ళు ఎలా కనబడాలి మనకి అంటే కుమ్మరి తాను స్వయంగా ఒక ప్రత్యేకించినటువంటి కుండను తయారు చేస్తాడు. అంటే ఈ ఎన్ని బొట్లు పెడుతున్నామో అలా అన్ని రంధ్రాలు ఉంటాయి ఆ కుండకి. చేసేటప్పుడే పచ్చిమనుక రంధ్రాలు పెట్టి తర్వాత దీన్ని కుమ్మరి మామలో కాలుస్తారనమాట. అలా అమ్మకి అలా చేసినప్పుడు మన లోపల కుండ లోపల జ్యోతి వెలిగిస్తారు. ఆ పైన పెడితే చుట్టూ కళ్ళల్లో నుండి అన్ని కళ్ళు కనబడ్డట్టుగా కనబడుతుంది. దాన్ని 1000 కళ్ళ బోనం అంటారు. ఈ ప్రత్యేకించి 1000 కళ్ళ బోనం ఎప్పుడు చేస్తారంటే ఎవరికైనా దృష్టి దోషం ఉంది, నా పిల్లవాడికి అస్సలు అంటే ఇప్పుడు నాకు దృష్టిలో దోషం ఉందంటే నేను ఏదో కళ్ళజోడుకో డాక్టర్కో వెళ్తాను నా వయసుకి. అలా కాదు, నా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో కళ్ళద్దాలు బాగాలేమన్నారు అనుకోండి, వాడికి ఏదో దృష్టి అనుకో, అలాంటప్పుడు మొక్కుతుంటారు అనమాట. నా పిల్లలకి ఆ దృష్టి దోషం తీసి తల్లి నేను 1000 కళ్ళ బోనం నీకు సమర్పిస్తాను అని. అలా అందుకని ఆ 1000 కళ్ళ భోజనం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మొక్కు మాత్రమే. ఇంటి నుండి బోనాల పండుగలో చేస్తే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి బోనం లాగే ఉండాలి, అలాంటి బోనం చేయాలి. ఇక్కడ తెల్ల బొట్లు కూడా పెట్టాలమ్మా, అది మనం రెగ్యులర్గా చేసేటువంటిది. అలా కాకుండా మొక్కుతో అంటే 1000 కళ్ళ బోనం. ఇక బండి భోజనం, బండి బోనం అంటారు, ఇది భోజనం కాదు. ఏం చేస్తారంటే ముఖ్యంగా బళ్ళు, ఇది వ్యవసాయక దేశం అనేది ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేసేటువంటి విషయం. వ్యవసాయక దేశంలో ఈ వర్షాలు బాగా కురిస్తేనే కదా తర్వాతి కాలం అందరికీ కూడా ఆయన అన్నదానం చేసిన అన్నదాత అయినా కూడా ఎందుకు ఆ పంటలు పండాలి. అలా పండడానికి పశువులు సహకరించాలి, మనకు వచ్చేటువంటి అది సరిపోయినంత రావాలి. అందుకని వాళ్ళకు ఉన్నటువంటి పనిముట్టు రథం ఏంటి, ఆ ఎద్దుల బండి. అందుకని ఆ బండికి చక్కగా ఎద్దులు కట్టి బండిని చక్కగా అలంకరించుకొని ఎద్దులను అలంకరించుకొని అందులో కాస్త నైవేద్యం తీసుకువెళ్ళి, ఇప్పుడు మనందరం పలారాల బండి అని సిటీలో అంటున్నారు, దానికి మాడిఫికేషనే. ఊర్లలో మనకు ముందున్నటువంటి పద్ధతి ఏంటంటే దీంట్లో మనం అన్ని తీసుకొని అమ్మవారి చుట్టూ ఉదయం ఏం చేస్తారంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేపించేవాళ్ళు. చక్కగా ఎద్దులు ఆ బండి కట్టినటువంటి ఎద్దులకి గంటలు ఉంటాయి, వాటిని గుంగూరులు అంటారు. ఆ గుంగూరులు చప్పుడు వస్తుంటే అమ్మకి చక్కగా దాన్ని తీసుకుని వెళ్ళి ఆ గుంగూర్లని కట్టినటువంటి వాటితో ఊరేగింపు చేసి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచేవాళ్ళు అనమాట. అది బండి భోజనం. ఇలా రకరకాలుగా మనం మొక్కులు తీర్చుకునేటువంటిది. అలాగే అందులో భాగంగానే ఇందాక మీరు అడిగిన తొట్టెల కూడా అందులోకి వస్తుంది. సంతానం లేకపోతే తొట్టెల, దృష్టి దోషం ఉంటే 1000 కళ్ళ బోనం. ఏదైనా నాకు ఉన్నత స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలి, నేను ఇప్పటికంటే పైకి ఎదగాలి అనుకున్నటువంటి వాడు దొంతర బోనం. నాకు ఎప్పుడు కూడా సుభిక్షంగా నేను నలుగురికి అన్నం పెట్టే స్థితి నాకు ఉండాలి అనుకున్నటువంటి వాడు బండి బోనం. ఇవి మనకు ఉండేటువంటి మొక్కులమ్మ బోనాల పద్ధతులు. వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే కంఠానికి ఈ వేపాకులు కట్టాలి. ఎలాగా మీరు పూలమాల కడతారు కదా, అలా పూలమాల కట్టి అక్కడ ఒక దారం తీసుకొని కాస్త పసుపు రాయమ్మా, పసుపు రాసి మనం దీన్ని తీసుకెళ్లే ముందు ఏంటంటే దీన్ని కూడా అమ్మ ఈ రోజుల్లో అయితే రకరకాల వాళ్ళ క్రియేటివిటీ అనుకోండి, అంతకు ముందుగా పసుపు కుంకుమ బొట్లు ఉంటే సరిపోయేది, అది సరిపోతుంది కూడా. ఇక్కడ అమ్మవారి రూపులు, తర్వాత ఓంకారం, ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక మన ధర్మ చిహ్నం అనేటువంటి విధంగా మన ఇష్టంగా అలంకరించుకోవచ్చు. కాకపోతే ఈ సందర్భంగా ఒక మాట అయితే ఏంటంటే స్టీల్ బిందెలు ఇనుముతో సమానం, వాటిని వాడకపోతే సంతోషం. తేలికని కాకుండా కుమ్మర్లు వాళ్ళు కూడా బతకాలి కదా, అందరం బతకాలి. అందుకని ఈ పండగ పేరు చెప్పైనా కొండలోనే వాడదాం, ఇంతకంటే శ్రేష్టం ఉండదు. అంటే అప్పుడప్పుడు మాకు బాగా డబ్బు ఉంది కదండి, వెండి బోనం బంగారు బోనం వాటి